ఇప్పుడు తపస్సు అంటున్నారు కదా. అవునండి. అయితే నార్మల్ గా ఈ రోజు ఉన్నటువంటి నిత్య జీవితంలో అవును. మెడిటేషన్ అంటా ఉంటారు కొంతమంది పూజలు చేస్తా ఉంటారు, వ్రతాలు చేస్తా ఉంటారు. వీటన్నిటిని వారి యొక్క అంటే వ్యక్తిగత జీవితం పైన వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ప్రశ్న. అవునండి. రెండవది యోగా అనే దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు యోగా ఏది శ్వాస మీద ధ్యాస పెట్టడము అనే దగ్గర చాలా మట్టుకు ఆగిపోయారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పారు అనే అక్కడ దాకా అంటే నాకంటే మీరు చెప్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది స్వామీజీ. 6వ అధ్యాయం చూద్దాం స్వామీజీ. 2 శ్లోకాలు చాలా ప్రధానంగా కనిపిస్తాయి. 6వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు గడిచిన తర్వాత యోగభ్రష్ట విధానంలోకి వెళ్ళిపోతారు. యోగభ్రష్టస్య కా భాష అని. అంటే ఇందులో భ్రష్టుడైన వాడి యొక్క స్థితి ఏమిటి? శుచీనాం శ్రీమతాంగే హే యోగభ్రష్టోభిజాయితే అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే శుచి కలిగినటువంటి శ్రీమంతులైనటువంటి ఇళ్లలో యోగభ్రష్టులు పుడతారు. లేదు యోగంలో సగంలో ఉన్నటువంటి వారు బుద్ధిమంతులైనటువంటి కులంలో పుట్టి వారు అదే జ్ఞానాన్ని పొందుకుంటూ జీవిత మోక్ష మార్గాన్ని సాధిస్తారు. ఇదే మన గీతాశాస్త్రంలో కనిపిస్తుంది. దానికి ఆరంభం అనాశ్రితం కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. యోగానికి ముందు పోవాలి అంటే మనకు యోగం నుంచి కావలసినటువంటి కర్మ కోరికలు ఉండకూడదు. యోగము అంటే కోరిక రాహిత్యం. నీకు వచ్చేది వస్తుంది. కృష్ణ పరమాత్మ చెప్పటము దీంతోనే ప్రారంభం చేశారు. చూడండి, గీతాశాస్త్రానికి ఆరంభం ఏమిటి? నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ్చ. నువ్వెవరయ్యా కోరుకోవటానికి? ప్రకృతి ధర్మమయం. ప్రకృతి ధర్మం అంటున్నాం. సనాతనం భగవంతుడు, ధర్మం ప్రకృతి. ప్రకృతిలో భగవంతుడు ఉంటే సనాతన ధర్మం. ప్రకృతిలో భగవంతుడు లేడనుకోండి, ఈరోజు మన వాళ్ళు చేస్తున్నది అదే. హైందవ సంబంధమైనటువంటి దైవతత్వము, హైందవ కర్మ విధానములు ప్రకృతిలో నుంచి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్రకృతి దేనికి స్పందిస్తుంది? ధ్వనికి స్పందిస్తుంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్యః ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వరః. ప్రకృతిని శాసించాలంటే పరమాత్మ కావాలి. మరి ప్రకృతి జడం. భాగవతంలో కపిల మహర్షి చెప్పాడు, ప్రకృతి జడః పురుషః చైతన్యః. ప్రకృతి కర్త్రి. అంటే ఈ సృష్టిని చేసేదంతా ప్రకృతే. పురుషుడికి దీంట్లో ఏం సంబంధం లేదు. కానీ ప్రకృతి ఎలా చేస్తోంది? పురుషుడి యొక్క బలంతో చేస్తుంది. కింటు పురుషః పుష్కర పరాశవర్ నిర్లేప. పుష్కర పలాశము అంటే తామరాకు వంటి పద్మపత్ర ఇవాంభస అని గీతాశాస్త్రంలో. కాబట్టి పురుషుడు తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్. ఇదంతా కూడా వేదాంత శాస్త్రానికి సంబంధించిన వ్యాఖ్యానం. అంటే బృహద్వ్యాఖ్యానమైన మీరు అంటున్నారు చూసారా, ధర్మము యోగము ఇది ఎలా ఉండాలి అంటే ప్రకృతి నీకు ఇస్తే యోగం, ప్రకృతిలో పరమాత్మను నువ్వు పెట్టగలిగితే కర్మ. ఈ రెండిటికి శ్రద్ధ భగవంతుడు. భగవత్ శ్రద్ధ లేదనుకోండి కర్మలు పోతాయి. కర్మలు పోతే ప్రకృతి అవాంతరం అవుతుంది. సమన్వయం ఉండదు, ప్రకృతి క్రమం ఉండదు. ఎప్పుడు ప్రకృతిలో క్రమం తప్పుతుందో, ఇప్పుడు ఉగాదికి వర్షాలు పడకూడదు కానీ ఈవేళ విపరీతమైనటువంటి వర్షపాతాలు జరుగుతుంది. ఎప్పుడు పడాలో అప్పుడు పట్టడం లేదు. ఇప్పుడు పంట వచ్చే కాలంలో వర్షపాతం రావటము, పంట పండవలసినటువంటి కాలంలో వర్షపాతం రావటం, అంటే పండవలసిన కాలంలో లేకపోవటము, మళ్ళీ ఏదో కొద్దిపాటి ధాన్యములు చిగురించే కాలంలో వర్షపాతం వచ్చి తీసేయటం. అంటే దీనికంతా మనకి ఏం కనిపిస్తోంది? శ్రద్ధ కర్మ భగవత్ లోపాదులు ఏ దేశంలో ఏ దేవతకు సంప్రదాయంగా నిలుస్తున్నటువంటి దేశంలో తత్సంబంధమైనటువంటి పౌరులు ఆ కర్మలను విసర్జించటమే ఇక్కడ కర్మలోపంగా తెలుస్తుంది. ప్రకృతికి పరమాత్మకు, ప్రకృతికి మనిషికి మధ్య పరమాత్మ శ్రద్ధ. ఇంకెందుకంటే పరమాత్మకు నిర్వచనం చెప్పటానికి లేదు. మనిషి తపస్సు చేత ప్రకృతికి శక్తిని పెడతాడు. ఎంతకాలం నడుస్తుంది? సంవత్సర కాలం నడుస్తుంది. సంవత్సరీణం కర్మఫలం వర్షాభిర్దత అగుంసః. అరుణ ప్రశ్న. వేదంలో లేని మంత్రం అంటూ లేదు, లేని అర్థములు అంటూ లేవు. అంటే మనం వేదార్థం చెప్పుకోవటం లేదు, ప్రమాణం చెప్తున్నాం. వేదమేవహి సర్వత్ర ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యౌ వ్యవస్థితౌ. శాస్త్రం ఏం చెప్తున్నది? నైనా కర్మ చెయ్యాలి, శ్రద్ధతో కర్మ చెయ్యాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. గీతాశాస్త్రం వేదానికి
ఆలంబనంగా నిలిచినటువంటి 700 శ్లోకాల్లో సకల వేద ఉపనిషత్ సారమంతా కూడా పరమాత్మ అక్కడ చెప్పారు. ఎందుకు? యుద్ధం చేయటానికి నువ్వు మహావీరుడు, ఈ రోజుటి వరకు నీకు అపజయం లేదయ్యా విజయ, కానీ నువ్వు ఎందుకు ఈ మోహానికి గురవుతున్నావు? ఏ మోహం? హృదయ దౌర్బల్యం. క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈరోజు క్షుద్రానికి ప్రాముఖ్యత ఎక్కువ వచ్చింది, అంతే కదండి. ఎవరు చేస్తారు క్షుద్రము? గీతాశాస్త్రాన్ని అనుసరించి మనం మాట్లాడితే హృదయ దౌర్బల్యం ఉన్నవాళ్ళు చేస్తారు. బలం దౌర్బల్యం ఎందుకు వచ్చింది? స్థిరత్వం లేకపోవడం. వేద శాస్త్ర వేదాంత పురాణ తపో యోగాది విద్యల యందు శ్రద్ధ లేకపోవడం. శ్రద్ధ అంటే మళ్ళీ పరమాత్మ ప్రకృతికి ఈరోజు క్షుద్రం వలన ప్రకృతి ఇంకా పాడవుతుందే తప్ప తాంత్రికాది విద్యల వల్ల అది ఏ ప్రదేశంలో చేయాలి? వన ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు చేయాలి, ఆచారం ఉన్న వాళ్ళు చేయాలి. సంఘంలోకి వచ్చి మేము ఇలాంటివి చేస్తామంటే ఎటువంటి పని కాదు. అందుకే సంఘంలో ఏం చేయాలి? ఇట్లాంటివి ఉంటాయని చెప్పి పూర్వకాలంలో మీరు అడిగారు. ఈరోజు మనం ఏం చేయాలి? తపస్సు, మంత్రము, ధర్మము, కర్మ, యజ్ఞము, యాగము, వేదాధ్యయనము ఇవన్నీ చేయలేనటువంటి వాళ్ళకు సాధారణమైన ధర్మం ఏం చెప్పాలి అంటే నామస్మరణ అనేటువంటి విషయాన్ని కలిలో ప్రధానమైనటువంటి ధర్మంగా చెప్పారు. నామస్మరణ ఈరోజు మీరు అడిగినటువంటి మీ జీవితానికి ప్రభావితం చేసింది ఏమిటి అంటే నారసింహ నామస్మరణే. అది ఆత్మసత్యంగా చెప్పగలిగినటువంటి మాట. అంటే ఏదో వాక్యంతో ఇక్కడ చెప్పి ఎదుటి వారికి ఆనందింపజేసే వాక్యంతో కాదు, హృదయంతో చెప్తున్నటువంటి మాట. నామం నిరంతర నామస్మరణ ఫలమే ఈరోజు ఏదైనా సరే నిర్భయంగా కానీ మాట్లాడటానికి కానీ మనకు స్వతసిద్ధంగా శరీరానికి ఏమీ లేదు. ఆకలి, దప్పిక, సుఖము, రోగము, మరణము, ఇంద్రియ చాపల్యం తప్ప. దానికి పుష్టినిచ్చేటువంటి శరీరం లోపల సూక్ష్మ శరీరం, దానికి పుష్టినిచ్చేటువంటి శరీరం కారణ శరీరం, దానికి పుష్టినిచ్చేటువంటి శరీరం దైవమయమైనటువంటి నామ శరీరం. ఇది శబ్ద బ్రహ్మ అని మనం పిలుస్తాం. ఆ శబ్దము ప్రేరణాత్మకంగా ఉంటుంది. అందుకే మనం కూర్చున్నా మనతో ఎవరో మాట్లాడుతుంటారు చూడండి. అదే ప్రశ్న, అది కూడా ఒక ప్రశ్న ఉంది మా దగ్గర. అంటే ఈ శరీరం అంటే శరీరం అనగానే మామూలుగా కనిపించేది మాత్రమే మనకి కనిపించేది, అనుభవించేది. నేను ఏదైతే భావిస్తున్నానో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఇది క్షేత్రం మాత్రమే, అందులో విత్తనం కాదు, అందులో వృక్షం కాదు, అందులో ఫలం కాదు, అందులో సారం కాదు. ఇది కేవలము ఒక క్షేత్రం. ఆ క్షేత్రంలో ఎన్నున్నాయి? ఇంకొక 3 శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం. 4 శరీరాలు ఉన్నాయి. ఈ బయట ఉన్నటువంటి శరీరానికి 4 గుణాలు. దాన్ని ఏమంటాం మనము? జన్మ, మృత్యు, జర, రోగాదులు. జన్మము, మృత్యువు, జర, ముసలితనము, రోగం. ఈ ప్రతిదాని మధ్యన మనకు సంధికాలాలు ఏమిటి? ఆశ, పాశ, జయ, అపజయ, అదృష్టము, భగవన్ నామము. ఈ 6 గుణాలు ఆశ్రయిస్తుంది. ప్రతిసంధి ఆశ్రయిస్తుంది. అపజయం వస్తే భగవంతుని ఆశ్రయిస్తుంది, జయం వస్తే భగవంతుని మర్చిపోతుంది. ఆశ ఉన్నంత కాలం భగవంతుని ఆశ్రయిస్తుంది. అపజయం వచ్చిన కాలంలో కృంగిపోయి ఏదో ఇట్లాంటి క్షుద్ర హృదయాది దౌర్బల్యాలకన్నిటికీ కారణం అవుతుంది. ఇంతకుముందు మీరు అన్నట్టుగా స్వామి. అవునండి. అంటే ఇప్పుడు భగవద్గీతలో క్షుద్రం హృదయ దౌర్బల్యం, అది ఒకటి, అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం అర్జున. అండ్ ఇక్కడ అన్నారు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిజ్జ.